ఫ్రెండ్స్ చూసారా కాలం ఎలా మారుతుందో. కరోనా తర్వాత తుఫానుల తర్వాత ఇప్పుడు యుద్ధాలు. గ్యాస్కి ఎంత ప్రాబ్లం ఉన్నోడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. అందుగురించి ఉన్నప్పుడే మనం జాగ్రత్త చేసుకోవాలండి ఎన్నీని. ఇంచేత లేనప్పుడు ఆ తర్వాత ఎన్ని ఇబ్బంది పెట్టిన పని ఎంత కోటేసుకున్నప్పుడు గ్యాస్కి ఎంత ఇబ్బంది పడుతున్నారండి. అప్పుడు కరోనాలో ఎంత ఇబ్బంది పడ్డారు. అందుగురించి ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోండి, వృధా చేసుకోకండి. చాలామంది ఉన్నారు కదా అని గర్వంగా వెస్టేజ్కి వెళ్ళిపోయి కుప్పలకి వెళ్ళిపోయి పాడు చేసుకుంటున్నారు. చాలామంది చూస్తున్నాను. అలా పనివాడు కూడా చాలా తప్పు చేస్తున్నాడండి. యజమానిది ఒకలాగా చూస్తున్నాడు, ఈ సొంతం ఒకలాగా చూస్తున్నాడు. యజమానిది పోదే పని వాళ్ళకి మనకే మన జీతం ఇస్తున్నారు చేస్తున్నాం అని కాదు. ఎప్పుడైనా యజమాని బాగుంటేనే మనం బాగుంటాం అనుకోరు చాలామంది. వాళ్ళకు 1000 కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, పోతే మనం పాడు చేసింది మాత్రమే పాడు చేస్తారు. ఆ అలవాటు మనకి వచ్చేస్తుంది ఎప్పటికైనా. అందుగురించి ఎప్పుడు పనివాడు కూడా ఎప్పుడు ఎవరిని పాడు చేద్దామని ఊహించుకోవద్దు, ఆలోచించొద్దండి. ఎంచేతంటే యజమాని బాగుంటేనే మనం బాగుంటాం. యజమాని పాడైపోయడానికి మనం బాగోం. యజమాని కూడా దోబర ఖర్చులు మానుకోవాలండి. వేస్ట్ ఖర్చులు మానుకోండి. మీరు లక్ష 10 ఎంతో సంపాదించారు, 10 మందికి ఉపాధి చూపిస్తారు మీరు. ఇప్పుడు ఎంచేతండి మనకి ఎంత భగవంతుడు అంతా గాలిలోనే మనం అన్నీ చూస్తుంటాం. ఒక్క నాలుగు 2 పెదాలండి. ఆ ఒక్క నాలుగు 2 పెదాలు ఎన్ని రకాల వాయిస్లు వస్తాయండి. ఎన్ని కోట్ల మంది ఉన్నాయండి. ఎవరి మాట వాళ్ళ పద్ధతి వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ నాలుగు వాళ్ళే ఎన్నో భాషలు మాట్లాడతాం. అన్నీ మనం ఏది ఉండదు మన మనసులోని, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. డ్రైవింగ్ చేస్తున్నాం, ఎక్కడ బ్రేక్లు వేసుకుంటాం, మనం ఊహించుకోం కదండి, ఆటోమేటిక్ పడిపోతుంటాయి. ఎక్కడ ఆగాల, ఎక్కడికి వెళ్ళాలనేది దాని అంతలో మనం వెళ్ళిపోతుంటాం. అంతేగాని అంతా భగవంతుడే జరిపించారు. కానీ మనం అలాగనే దాని జాగ్రత్త ఉపయోగించుకోవాలి. కానీ మనం సొంతంగా ఏది నిర్ణయం తీసుకోవద్దు దయచేసి.